హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో రీడింగ్లోకి వెళ్దాం. మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. ఫుల్ మూన్ ఎనర్జీస్ మీ పర్సన్ పైన అండ్ మీ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అనేది చూద్దాం. ఎనర్జీ షిఫ్టింగ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఇద్దరు కూడా చాలా యాంగ్జైటీలో కనిపిస్తున్నారు. ఓకే, సో ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేద్దాం. ఓకే, సో ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు, బట్ మెసేజెస్ టైప్ చేస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు, మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. మళ్ళీ టైప్ చేయడం, మళ్ళీ డిలీట్ చేయడం, టైప్ చేయడం, డిలీట్ చేయడం, ఇదే జరుగుతుంది. కానీ ఆ మెసేజెస్ సెండ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ ఏదో విషయంలో మీతో ఆర్గ్యుమెంట్స్ అనేవి జరిగాయి. అంటే మీరు మీ పర్సన్ని ఏదో కొంచెం హార్ష్గా మాట్లాడడం కానీ లేదా అలాంటిది ఏదో జరిగింది. అండ్ కొంచెం స్కేరీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. మీ పర్సన్కి మీరంటే కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ, కానీ ఇక్కడ ఏంటంటే మీతో మాట్లాడాలంటే మీరు కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు, అగ్రెసివ్గా మెసేజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోయింది ఈ పర్సన్కి. సో అందుకే సైలెంట్ ఉండిపోయారు. బట్ మీతో మాట్లాడాలి అండ్ మీతో హ్యాపీగా లైఫ్ అంతా స్పెండ్ చేయాలి అన్న డ్రీమ్స్ ఉండిపోయాయి ఈ పర్సన్కి. అవన్నీ మీతో ఎప్పుడు చెప్పలేదు. బట్ ఇప్పుడు ఇన్ ద ఫ్యూచర్ ఈ పర్సన్ మీతో ఇవన్నీ కూడా చెప్తారు, కన్ఫెస్ చేస్తారు. ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్షిప్ మీతో కోరుకుంటున్నారు ఈ పర్సన్. మీ పర్సన్ కుడ్ బి మ్యారీడ్ పర్సన్ ఆర్ విత్ సమ్వన్ ఎల్స్. ఓకే, సో ఇక్కడ ఎవరితో ఉన్నా కూడా ఈ పర్సన్కి హ్యాపీనెస్ అనేది లేదు. ఓకే, ద అదర్ రిలేషన్ ఏదైతే ఉందో మీ పర్సన్కి ప్రజెంట్, ఆ రిలేషన్ని అవాయిడ్ చేస్తున్నారు ప్రజెంట్. అంటే ఇగ్నోర్ చేస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడినా మీ పర్సన్ రెస్పాండ్ అవ్వకుండా ఉంటున్నారు అండ్ సైలెంట్ ఉంటున్నారు అండ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, ఇన్ ద నియర్ ఫ్యూచర్ అసలు ఏం జరగబోతుందంటే ఇక్కడ కమ్యూనికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీ పర్సన్కి మీకు మధ్య చాలా చాటింగ్ కనిపిస్తుంది. అంటే చాటింగ్ పీరియడ్ ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఆన్లైన్ ఎక్కువ మాట్లాడుకుంటారు అండ్ ఆఫ్లైన్ తక్కువ ఉంటుంది. అండ్ త్వరలో మీ ఇద్దరికి రీయూనియన్ అనేది కూడా ఉంది ఇక్కడ. ఓకే, సో మీరు ఎప్పుడైతే మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారో ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఉన్న ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఇవన్నీ కూడా మీతో ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇదివరకు ఎప్పుడు కూడా మీతో అలా మాట్లాడి ఉండరు. బట్ ఇప్పుడు మీ రిలేషన్షిప్కి ఉన్న వాల్యూ ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత ఇక్కడ మీ పర్సన్ ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. మీరిద్దరూ ఎక్కువ ఒకేషన్స్కి కూడా అటెండ్ అవ్వడం అనేది జరుగుతుంది మీరిద్దరూ కలిసి. ఓకే, మేబీ వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ అవ్వనివ్వండి లేదా ఫ్రెండ్స్ ఫంక్షన్స్ ఏమన్నా అవ్వనివ్వండి, ఎవరిదైనా యానివర్సరీ అలాంటి వాటి అన్నిటికీ కూడా మీరు ఇద్దరూ కలిసి వెళ్ళడం అనేది చూస్తారు ఇక్కడ. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు అగ్రెసివ్గా రెస్పాండ్ అవుతున్నారు మీ పర్సన్కి.
సో అలా అవ్వడం వల్ల ఈ పర్సన్ ఇంకా డిలే చేస్తున్నారు. ఈ మెసేజెస్ టైప్ చేయడం, మీకు సెండ్ చేయకపోవడం అండ్ డిలీట్ చేసేయడం ఇలాంటివి ఎందుకు చేస్తున్నారంటే అందుకే. మీరు అగ్రెసివ్గా ఎప్పుడైతే మాట్లాడటం మానేస్తారో, సాఫ్ట్గా మళ్ళీ ఇంతకుముందు మీరిద్దరూ ఎలా మాట్లాడుకునేవారో అలా ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేస్తారో ఈ పర్సన్ మీకు దగ్గర అవ్వడం అనేది జరుగుతుంది. సో మేబీ ఈ పర్సన్కి ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్ థ్రోట్ చక్ర అనేది బ్లాక్ అయినట్టుగా అర్థమవుతుంది ఇక్కడ. అండ్ హార్ట్ చక్ర కూడా, రూట్ చక్ర, ఇవన్నీ కూడా బ్లాకేజెస్ ఉన్నాయి మీ పర్సన్కి ఇక్కడ. దానివల్ల ఈ రిలేషన్షిప్ అనేది డిలే అండ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ చూశారు ఈ రిలేషన్లో. బట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ పర్సన్కి ఇవన్నీ, ఈ బ్లాకేజెస్ అన్నీ కూడా రిమూవ్ అవ్వడం చూస్తారు మీరు. మేబీ ఈ పర్సన్ కూడా మీలాగనే మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారు, మెడిటేషన్ ఎక్కువ చేస్తున్నారు. మీరు మెడిటేట్ చేస్తారు, మేనిఫెస్ట్ చేస్తారు, ఈ పర్సన్కి కూడా అవన్నీ తెలుసు. సో ఇప్పుడు మీ పర్సన్ కూడా అవన్నీ స్టార్ట్ చేస్తున్నారు. కొన్ని మినిట్స్ చేసేవారు మెడిటేషన్ ఇది వరకు మీ పర్సన్, కానీ ఇప్పుడు అరౌండ్ హాఫ్ ఎన్ అవర్ ఆర్ 1 అవర్ కూడా మెడిటేట్ చేస్తున్నారు మీ పర్సన్. అదంతా ఆ మెడిటేషనే మీ పర్సన్కి బ్లాకేజెస్ రిమూవ్ అవ్వడానికి ఉపయోగపడిందనమాట. ఓకే, బట్ ఇక్కడ మీ విషయానికి వస్తే మీ చక్రాస్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి, కానీ చక్ర అలైన్మెంట్ అనేది కొంచెం ఉంది, అలైన్మెంట్ అనేది లేదు. అంటే మీకు ఎక్కువ స్వాదిష్టాన చక్రంలో బ్లాకేజ్ కనబడుతుంది, ఒక చక్రాలో బ్లాకేజ్ ఉంది. బట్ మీ పర్సన్కి అరౌండ్ 3 చక్రాస్లో బ్లాకేజెస్ ఉండేవి, అవన్నీ కూడా 1 by 1 రిమూవ్ అవుతున్నాయి. అండ్ ఈ చక్ర అలైన్మెంట్ అనేది కూడా జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్కి. అందుకే తను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు ఏంటి అంటే ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తన లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇవంతా ఇప్పుడు తెలుసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ చక్ర హీలింగ్ అనేది జరుగుతుంది. ఇది కూడా మీ పర్సన్ మీ దగ్గరే నేర్చుకున్నారు. ఓకే, ఇదంతా కూడా ఆ క్రెడిట్ అంతా కూడా మీకే వస్తుంది ఇక్కడ. యూనివర్స్ అందుకే త్వరలోనే మీకు రీయూనియన్ అయ్యేలా చేస్తుంది ఇక్కడ. బట్ ఈ పర్సన్ మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీకు చాలా కొన్ని హిడెన్ ట్రూత్స్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. మీ పర్సన్ కొన్ని విషయాలు దాచిపెట్టారు మీకు తెలియకుండా. ఎందుకు అంటే అప్పుడు కూడా మీ పర్సన్ వాకవే చేయలేదు ఈ రిలేషన్ నుండి. మీకు తెలిస్తే మీరు వాకవే చేస్తారన్న ఉద్దేశంతో మీ పర్సన్ మీకు ఏమీ చెప్పలేదు. ఈ పర్సన్ ఇక్కడ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్, పేరెంట్స్కి ఎక్కువ వాల్యూ ఇచ్చే పర్సన్, పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ అనమాట. అంటే వాళ్ళు ఏం చెప్తే అది చేసే పర్సన్. సో అలా కొన్ని మీ పర్సన్కి ఇష్టం లేని విషయాలు అనేవి జరిగాయి తన లైఫ్లో ఫ్రమ్ ద చైల్డ్హుడ్. ఓకే, సో చైల్డ్హుడ్ ట్రామా కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఈ పర్సన్ ఎదురుగుండా మేబీ వాళ్ళ పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, ఎనీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఇక్కడ మీ పర్సన్ ఎదురుగుండా కొంచెం రాంగ్ బిహేవియర్ చేయడం కూడా జరిగింది. సో అలా అవన్నీ కూడా మీ పర్సన్ మైండ్లో ఉండిపోయాయి. ద సేమ్ వే మీ పర్సన్ మిమ్మల్ని ఇలా సరిగా ట్రీట్ చేయకపోవడానికి రీజన్ కూడా ఇదే. ఓకే, అండ్ ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వస్తుంది అనేసరికి ఆ సిచ్యువేషన్ని ధైర్యంగా ఫేస్ చేయడం మానేసి ఈ పర్సన్ ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ నుండి ఎస్కేప్ అయిపోవడం నేర్చుకున్నారు ఫ్రమ్ ద చైల్డ్హుడ్. ఇప్పుడు సపోజ్ పిల్లలకి ఏమి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఫ్రమ్ ద స్కూల్ ఏజ్ నుండి ఏముంటాయంటే జనరల్గా ఒక టీచర్ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ఎక్కువ కొంచెం ఇవి చదివినవన్నీ వాళ్ళకి రాసి చూపించడం కానీ, లేదా వాళ్ళు పెట్టే టెస్ట్లో ఏదైనా తక్కువ మార్క్స్ వచ్చినా, ఇలా ఏదైనా జరిగినప్పుడు పిల్లల్ని కొంచెం అగ్రెసివ్గా ట్రీట్ చేస్తారు. సో అలా జరిగినప్పుడు ఈ పర్సన్ ఏం చేసేవారంటే టోటల్లీ ఆ క్లాస్ అటెండ్ అవ్వడమే మానేసేవారు. ధైర్యంగా ఆ క్లాస్ అటెండ్ అవ్వడం అండ్ ఇంకా బాగా చదివి మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవడం అలాంటివి చేయలేదు ఇక్కడ ఈ పర్సన్. అండ్ ఆ టీచర్ వచ్చి మీ పర్సన్ పేరెంట్స్కి ఒకవేళ ఇవన్నీ చెప్పారనుకోండి,
ఇక్కడ ఏం చేసేవారంటే ఈ పర్సన్ ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోవడం లేదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉండడం చేసేవారు. ఎందుకంటే అక్కడ పేరెంట్స్ మళ్ళీ మీ పర్సన్నే తిట్టేవారు. అది కామన్ కదా, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే పేరెంట్స్ తిడతారు, అది కామన్. సో అలా ఇక్కడ ఎస్కేపిజం ఎక్కువ కనబడుతుంది ఇక్కడ మీ పర్సన్ విషయంలో. అందుకే ఇక్కడ సేమ్ వే ఇక్కడ మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్, ఈ రిలేషన్షిప్ ఎప్పుడైతే ఒక డిఫికల్ట్ ఫేస్లోకి వెళ్ళిపోవడం చూసారో, ఈ పర్సన్ ఈ సిచ్యువేషన్ నుండి కూడా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసి అదర్ కార్మిక్స్కి కమిట్ అయిపోవడం అనేది జరిగింది. బట్ అది కూడా ఈ పర్సన్ తీసుకున్న రాంగ్ డెసిషన్ అనమాట. ఏంటంటే అక్కడ ఆ కార్మిక్స్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఎవరితో అయితే మీ పర్సన్ ఇప్పుడు కమిట్ అయి ఉన్నారో అక్కడ ఆ కమిట్మెంట్లో చాలా హ్యాపీనెస్ ఉంటుంది అన్న ఉద్దేశంతో కమిట్ అయ్యారు, కానీ అక్కడ జీరో హ్యాపీనెస్. సో ఇప్పుడు మళ్ళీ ఆ సిచ్యువేషన్ ఎస్కేప్ అయ్యి మీ దగ్గరికి రావాలని చూస్తున్నారు. ఎందుకంటే మీ దగ్గర చాలా హ్యాపీనెస్ ఉంటుంది, ఈ పర్సన్కి హ్యాపీనెస్ ఫీల్ అయ్యేవారు, చాలా ధైర్యంగా ఫీల్ అవుతారు మీతో ఉంటే. ఒక మంచి ఫ్యూచర్ మీతో బిల్డ్ చేయొచ్చు, ఒక ఎంపైర్ బిల్డ్ చేసుకోవచ్చు మీతో కలిసి అనేది ఈ పర్సన్ ఉద్దేశం అనమాట. సో అలా ఈ పర్సన్ని ఈ సిచ్యువేషన్ ఒక ట్రాప్ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి ఉండిపోయారు ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. ఓకే, బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టేసి అదర్ పర్సన్తో కమిట్ అవ్వడం అనేది జరిగింది ఇక్కడ అకార్డింగ్ టు దిస్ రీడింగ్. ఓకే, సో ఇప్పుడు ఏం జరగబోతుంది ఇన్ ద నియర్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు మొత్తం ఎనర్జీస్ మొత్తం రివర్స్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఈ పర్సన్కి మీతో రిలేషన్షిప్ కావాలి, మీతో ఫ్యూచర్ కావాలి, మీ కమిట్మెంట్ కావాలి, అండ్ మీ దగ్గర నుంచి ఒక నర్చరింగ్ కేరింగ్ ఎనర్జీ కావాలి. సో ఇదంతా కావాలి అనుకుంటే మీతో కమిట్ అవ్వాలి ఆటోమేటిక్గా. సో ఆ కమిట్మెంట్ అండ్ అపాలజీ కోసం ఇవ్వడానికి మీ దగ్గరికి ఈ పర్సన్ మళ్ళీ రాబోతున్నారు. ఓకే, అరౌండ్ 72 hours ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేస్తారు విత్ గ్రేట్ యాంగ్జైటీ. ఓకే, అన్ని విషయాలు మీతో ఒకదాని మీద ఒకటి చెప్పేస్తూ ఉంటారు. మీరు అడగరు కూడా, కానీ చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే లాంగ్ గ్యాప్ వచ్చేసింది మీ ఇద్దరి మధ్య, అందుకే ఈ పర్సన్కి యాంగ్జైటీ ఎక్కువైపోయింది. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. లాట్ ఆఫ్ టీయర్స్ కనిపిస్తున్నాయి రీయూనియన్ టైంలో. ఓకే, సో ఇది ఒక నెవర్ ఎండింగ్ స్టోరీ, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ స్టోరీ అనమాట. హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ కోరుకుంటారు మీరు, ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అనమాట మీ పర్సన్కి. ఇదంతా అసలు ఎప్పుడు జరగబోతుంది అనుకుంటే అరౌండ్ కొంతమందికి ఓన్లీ 2 monthsలోనే ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుంది. బట్ కొంతమందికి 1 year పట్టవచ్చు. కమ్యూనికేషన్ అనేది ఉంటుంది, కమిట్మెంట్ అనేది ఉంటుంది. బట్ కొంతమంది అఫీషియల్ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తుంటారు, అది నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది. ఓకే ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ 3 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 999 with 777 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో వీడియోలో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియో తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇది వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.